హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు Eatnonstop. ఇవాల్టి సెషన్లో అచ్చన్ రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే తందూరి చికెన్ మన చేత్తో మన ఓవెన్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే సాల్ట్ మీ రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, అలానే ఒక నిమ్మకాయ తీసుకుని గింజలు రాకుండా దాని జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ లేకపోయినా పర్వాలేదండి, ఆప్షనల్. అలానే ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఈ పేస్ట్ మరీ ముద్దగా అనిపిస్తే గనక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పల్చం చేసుకోవచ్చు. అలానే నేను రెడ్ ఫుడ్ కలర్ కూడా వాడానండి, ఒక పించ్ వేసుకున్నాను. మీకు గనక ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యారినేడ్లోకి చికెన్ లెగ్స్ని కూడా వేసుకుని ఈ మ్యారినేడ్ మొత్తం అంతా కూడా మన చికెన్ లెగ్స్కి మనం పెట్టుకున్న స్లిట్స్ ఉంటాయి కదా, ఆ స్లిట్స్లోకి వెళ్ళేంత వరకు బాగా మసాజ్ చేసుకోవాలి. డీప్ స్లిట్స్ అనేవి పెట్టుకుంటే ఈ మ్యారినేడ్ మొత్తం అంతా కూడా మన చికెన్ లెగ్ పీసెస్లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ని అట్లీస్ట్ 2 అవర్స్ వరకు మీరు రెఫ్రిజిరేటర్లో పెట్టి మ్యారినేట్ అవనివ్వాలండి. అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే మినిమం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 అవర్స్ తర్వాత ఇప్పుడు మన ఓవెన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ముందు ఓవెన్ స్విచ్ ఆన్ చేసుకున్నానండి నేను. సేమ్ మనం ప్యాన్ని వేడి చేసుకుంటాం కదా, అలానే నేను గ్రిల్ స్టాండ్ని లోపల పెట్టి ప్రీహీట్ చేస్తున్నాను అనమాట. ఓవెన్ని 220 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 2 మినిట్స్ వరకు హీట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ప్యాన్ పెట్టేసి మనం కుక్ చేసాం కదండి, కొంచెం ప్యాన్ వేడైన తర్వాత మాత్రమే మనం కుక్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మనకి గ్రిల్ మార్క్స్ అనేవి లెగ్ పీసెస్ మీద పడటం అనేది చాలా మందికి ఇష్టము. సో మీరు ఇట్లా ప్రీహీట్ చేసుకున్నట్లయితే గ్రిల్ మార్క్స్ అనేవి మీకు బాగా పడతాయి. అలానే గ్రిల్ స్టాండ్ ఇప్పుడు వేడైంది కదండి, కొంచెం నేను బ్రష్తో ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఆయిల్ అయినా పర్వాలేదు, బటర్ అయినా పర్వాలేదండి. నేను ఆయిల్ని అప్లై చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని గ్రిల్ స్టాండ్ పైన అరేంజ్ చేసుకోవాలి. మీకు కన్వీనియంట్గా ఉంటే అలా అరేంజ్ చేసేయచ్చండి, లేదా గ్రిల్ స్టాండ్ని మీరు గ్లౌస్ వేసుకుని బయటకు తీసి హ్యాండ్కి అప్పుడు మీరు అరేంజ్ చేసుకుని లోపల సెట్ చేసుకోవచ్చు. మీరు డోర్ క్లోజ్ చేసేసుకుని గ్రిల్ కాంబినేషన్ మోడ్ పెడుతున్నానండి నేను. GC1 గ్రిల్ కాంబినేషన్ మోడ్లో పెట్టాను. స్టార్ట్ చేసి టైం వచ్చేసి నేను 20 మినిట్స్ పెట్టాను అనమాట. 20 మినిట్స్ ఒక సైడ్, అట్లానే 20 మినిట్స్ ఇంకొక సైడ్, టూ సైడ్స్ కూడా గ్రిల్ కాంబినేషన్ మోడ్లో 20 మినిట్స్ పెడుతున్నాను నేను. స్టార్ట్ చేసి వదిలేయాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత, అప్రాక్సిమేట్లీ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని ఆయిల్ని కానీ బటర్ని కానీ ఒకసారి మనం బ్రష్ చేసుకోవాలి లెగ్ పీసెస్కి. బటర్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది, లేదంటే ఆయిల్ అయినా సరే పర్లేదు. నేను ఇక్కడ ఆయిలే యూజ్ చేశానండి. ఆయిల్ని బ్రష్ చేసుకుని డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు నేను గ్రిల్ స్టాండ్ని బయటకు తీస్తున్నానండి. బయటకు తీసి లెగ్ పీసెస్ని నేను టర్న్ చేస్తున్నాను, మరొక సైడ్ ఫ్లిప్ చేస్తున్నాను అనమాట. డోర్ క్లోజ్ చేసేసి సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ మీరు గ్రిల్ కాంబినేషన్ మోడ్లో 20 మినిట్స్ మీరు టైమర్ని సెట్ చేసుకోవాలి. అట్లానే ఒక 10 మినిట్స్ ఇంటర్వెల్లో మీరు అప్రాక్సిమేట్లీ ఒకసారి డోర్ ఓపెన్ చేసుకుని ఆయిల్ని లెగ్ పీసెస్కి బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రాసెస్లో ఏంటంటే గ్రిల్ కాంబినేషన్ మోడ్లో చికెన్ మీరు కోరుకున్నంత క్రిస్పీనెస్ అయితే రాదండి. పర్వాలేదు, నార్మల్గా మీరు ప్యాన్ ఫ్రై చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మీరు గనక ఇంకా కొంచెం క్రిస్పీనెస్ రావాలి అని అనుకుంటే, మీరు గనక ఆ టేస్ట్ని ఇష్టపడేటట్టయితే ఒక 5 మినిట్స్ వరకు మీరు గ్రిల్ మోడ్లో పెట్టుకుంటే అప్పుడు ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నానండి. లేదు బాగా టెండర్గా మాకు ఇలా జ్యూసీగానే ఇష్టం అనుకుంటే ఇట్స్ డన్ అండి. ఇంకా ఈ టైంలో మీరు తినేయచ్చు ప్లేట్ చేసుకుని. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి బటర్ అప్లై చేసుకుని 5 మినిట్స్ వరకు గ్రిల్ మోడ్లో పెట్టుకుంటున్నాను. నాకు కూడా క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. సో ఇప్పుడు నేను గ్రిల్ మోడ్లో పెట్టానండి. అది కూడా 5 మినిట్స్ సెట్ చేసుకుంటున్నాను టైము. ఫైవ్ మినిట్స్ తర్వాత మన లెగ్ పీసెస్ని బయటికి తీసుకొని ప్లేట్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.